నెట్‌ఫ్లిక్స్ నుంచి 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కొచ్చింది. టోటల్ 18 ఎపిసోడ్స్ ఉంటే ప్రెజెంట్ 9 ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమ్ అవుతున్నాయి. మిగతావి అక్టోబర్ 27న రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈ 9 ఎపిసోడ్స్ రన్ టైమ్ 30 మినిట్స్ లోపే ఉన్నాయి. టైటిల్స్ తీసేస్తే 20-25 మినిట్స్ వరకే రన్ టైమ్ ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ సిరీస్ లో చూపించారు. యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ యుద్ధంలో ఎవరెవరు ఎందుకు యుద్ధం చేశారు, ఎలా చేశారు, మహాభారతంలో ఉన్న గొప్ప వీరులు ఎవరు, వారు ఎలా యుద్ధం చేశారు అనే వాటి గురించే ఈ సిరీస్ లో చూపించారు. ఈ 9 ఎపిసోడ్స్ లో ప్రతి ఎపిసోడ్ లో ఒక యోధుడి గురించి చూపించారు. ఇక సిరీస్ చూసాక నాకెలా ఉందంటే, సిరీస్ నాకైతే నచ్చింది. ఎందుకంటే నాకు మహాభారతం గురించి అంతగా నాలెడ్జ్ లేదు, కొంతమంది గురించే తెలుసు. అందుకే నాకు సిరీస్ చూస్తున్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఈ సిరీస్ లో చూపించింది కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ సిరీస్ ని మాత్రం బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ యానిమేషన్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మరీ యానిమేషన్ క్వాలిటీ అంటే హాలీవుడ్ రేంజ్ లో లేదు, కానీ మన ఇండియన్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు లో బడ్జెట్ లోనే బాగానే చూపించారు. నాకు ఈ సిరీస్ లో బాగా నచ్చింది ఏంటంటే, స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతి క్యారెక్టర్ కి యుద్ధం చేయడానికి కారణం వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ని చూపించి ఆ క్యారెక్టర్ గురించి బాగా అర్థమయ్యేటట్టు చేశారు. అది నాకు నచ్చింది. యుద్ధంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేశారు. నాకు ఈ సిరీస్ లో పర్సనల్ గా అభిమన్యుడు పోర్షన్ చాలా నచ్చింది. అక్కడ వచ్చే ఎమోషన్స్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. సిరీస్ లో మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా అనిపించింది. సెకండ్ ఎపిసోడ్ లో కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అక్కడ వచ్చే మ్యూజిక్ కానీ యానిమేషన్ క్వాలిటీ కానీ అదిరిపోయింది. సిరీస్ లో నాకు నెగిటివ్ అనిపించింది, పాండవులు ఎందుకు గొప్పవారు అన్న పాయింట్ చూపించరు. అలాగే కౌరవులు ఎందుకు చెడ్డవారో కూడా చూపించరు. ఈ పార్ట్ 1 లో అందరికి నచ్చే కర్ణుని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. నెక్స్ట్ పార్ట్ లో బాగా చూపిస్తారేమో చూడాలి. అసలు పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందో డీటెయిల్ గా చూపించరు, కేవలం మాటలతోనే చెప్పేస్తారు. ఇవే నాకు ఈ పార్ట్లో మైనస్ అనిపించినవి. ఫైనల్ గా ఈ కురుక్షేత్ర సిరీస్ మాత్రం నాకు నచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సిరీస్ లో చూపించిందంతా కరెక్టా లేదా రాంగా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.